హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి హనీ. ఈరోజు ఆలు మసాలా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా. ఫస్ట్ నీళ్ళల్లో కట్ చేసిన ఆలుగడ్డలు నానబెట్టుకోవాలి ఉప్పేసి. తర్వాత మిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు నేను కట్ చేసి రెడీ పెట్టుకున్నా. తర్వాత ఆయిల్ వేడి అయ్యాక కట్ చేసిన ఆలుని వేయించుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఆయిల్లో మొత్తం బగోనికి అంటుకుంటాయి. అవి కలుపుతూనే ఉండాలి. తర్వాత నేను అవి వేడి చేసిన గిన్నెలో తీసుకొని అదే ఆయిల్లో మళ్ళీ ఇవన్నీ వేసుకున్నాను. దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు, మిరియాలు వేసాను. ఆయిల్ ఎక్కువైంది నాకు, అందుకోసమే అందులో వేసాను. మీకు తక్కువ అయితే మీరు మళ్ళీ వేసుకోండి. కరివేపాకు వేసాను. తర్వాత మిర్చి వేసుకొని ఇలా తెల్లగా మంచిగా దగ్గరికి వచ్చేటట్టు గోలించుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ వేసిన. ఉల్లిగడ్డలు కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఉండి ఒక 1 మినిట్ మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఇలా నేను మూత తీసిన తర్వాత ఇలా మంచిగా ఒకదానికొకటి వేరయ్యి ఆయిల్లో మంచిగా అయింది. తర్వాత పసుపు వేసిన తర్వాత కూడా మంచిగా కలపాలి. తర్వాత టమాటా వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టిన. చూపిస్తున్నా చూడండి, మూత పెట్టినా అని. మంచిగా టమాటా కనబడకుండా మంచిగా ఉడకాలి. ఇట్లా మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత కారం వేసిన. మీరు సరిపడా అంత వేసుకోండి, నేను కొంచెం వేసిన, మాకు అంతే వేయాలి. తర్వాత ఉప్పు వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ వేయించి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసి మంచిగా కలపాలి. మొత్తం మంచిగా కలిపిన తర్వాత ఇలా నేను స్లోగా మెల్లగా కలుపుతున్నా. మంచిగా కలిపిన తర్వాత ఇలా మంచిగా కలర్ వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి ఇలా అయినాయో. ఆయిల్ మొత్తం వీటికి పట్టుకొని ఉంది కదా, మొత్తం మంచిగా వేరు అయ్యేదాకా మంచిగా కలిపి మూత పెట్టాలి. 2 నిమిషాలు పెట్టి కలుపుతూనే ఉండాలి. మూత పెట్టి 2 నిమిషాలకు ఒకసారి కలపాలి, లేదంటే అడుగంటుతుంది. తర్వాత మసాలా వేసి కలిపిన. చూడండి ఫ్రెండ్స్, మీకు దానికి వీడియో ఇస్తే లైక్, షేర్, కమెంట్. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. ఇలా మంచిగా ఉడకాలి ఒక 5 మినిట్స్ దాకా.